2004లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా అయినాక నేను గర్వంగా చెప్తున్నా మీకు ఈ రోజున 2006లో అనుకుంటా తెనాలి నియోజకవర్గానికి మొట్టమొదటి రక్షిత మంచినీటి పథకం ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చినప్పుడు తేలపూరు గ్రామంలోనే చేసాం అది. ఎందుకంటే నాకు తెలుసు మీ సమస్యలు ఏంటో నాకు తెలుసు, మీరు పడుతున్న కష్టాలు తెలుసు. ఆ రోజుల్లో ఎక్కువగా పూసలు గుచ్చేవాళ్ళు మన దగ్గర. ఆ ఒక్క పూసలు గుచ్చే దానిపైన నెలకి 500 రూపాయలు మిగులుతాయనో 300 రూపాయలు మిగులుతాయనో పాపం కష్టపడి బతికే కుటుంబాలు ఇవన్నీ కూడా. దాని తర్వాత పెన్షన్ల విషయంలో చాలా భారీగా నేను తేలపూరు గ్రామంలో ప్రతి ఒక్కరిని, మహిళల్ని, వికలాంగుల్ని, వృద్ధుల్ని ఆదుకునే విధంగా చేశాం. పెన్షన్ల విషయం అయిపోయిన తర్వాత 35 కిలోల బియ్యం పథకం ఒకటి తీసుకొచ్చి అనేక మంది భర్తలు కోల్పోయిన మహిళలకి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి కోసం ఆ రోజున 35 కిలోల బియ్యం రేషన్ కార్డుకి అదనంగా ఇచ్చేటట్టు ప్రతి కుటుంబంలో కూడా నాకు గుర్తున్నంత ఎక్కువగా తేలపూరులో ఆ రోజు మన తెనాలి రూరల్ మండలంలో ఎక్కువగా తేలపూరులో ఆ రోజు ఇచ్చాం. దీన్ని ఏ కుటుంబంలో కష్టాలు ఉంటాయి, కష్టాలు ఉన్నా కూడా 3వ సంవత్సరంలోకి ప్రవేశించి మరొకసారి రంజాన్ తోఫా చేస్తున్నందుకు దానికి ప్రత్యేకంగా నాకు ఆలపాటి రాజా గారే ఫోన్ చేసి, ఒకవేళ నేను రాలేకపోతే మీరు మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో గ్రామంలో మనకి మంచి సన్నిహితుడు, కష్టపడే మనస్తత్వం ఉంది ఆయనకి, సో ఆ కుటుంబాన్ని మనం గౌరవించినట్టు ఉంటుందంటే నేను తప్పకుండా వస్తా అని చెప్పి అదే రోజు మాట ఇచ్చాను. అందులో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం, మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎంత మనం చేయగలిగితే అంత ప్రభుత్వానికి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇప్పుడు సోదరుడు అడిగాడు నన్ను సిఏ బిల్ గురించి. ఈ విషయం గురించి ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితమే మేము ప్రస్తావించినప్పుడు ఒకటే మాట చెప్పాం, మీ పైన ఎవరైనా ఒక ఈగ వాలేటట్టు చేయి వేసుకుంటే మాత్రం మేము మాత్రం ఊరుకోం, అవసరమైతే మేము బయటకు వస్తాం, కానీ మీకు మాత్రం నష్టం జరిగే విధంగా, మీ గౌరవం తగ్గే విధంగా, ముస్లిం సోదరులకి ఎక్కడైనా సరే గౌరవం తగ్గే విధంగా జనసేన పార్టీ ఏ నాడు కూడా పొరపాటు చేయదు.